స్పీకర్ కు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చామన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అప్పుల విషయంలో తప్పులు చెబుతున్నారని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని అప్పుల విషయంలో 3,90,000 కోట్లు అని ఆర్బీఐ చెబుతుంటే ప్రభుత్వమేమో 6,90,000 కోట్లు అంటున్నారు. 3,89,000 కోట్లు అంటూ ఆర్బీఐ నివేదిక స్పష్టత ఇచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు. తప్పుడు ప్రచారం చేస్తున్నందుకే వారిపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినట్లు కేటీఆర్ మీడియా చిట్చాట్లు వెల్లడించారు. సభలో చర్చకు అనుమతి ఇవ్వాలని కోరామని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై ఉల్లంఘన నోటీసులు ఇస్తే చర్చకు వచ్చిందన్నారు. అలాగే ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులను అధికార కార్యక్రమాల వేదికలపై కూర్చోబెడుతుండటంపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు మాజీ మంత్రి చెప్పారు. లగచర్ల రైతుల అంశంపై చర్చకు అవకాశం ఇవ్వాలని కోరామన్నారు మాజీ మంత్రి కేటీఆర్.